ఈ దోపిడీ 2018 నుంచి యథేచ్ఛగా జరుగుతోంది. అయినా ఇప్పటి వరకు ఆ కంపెనీ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ఆ కంపెనీకి ఎలాంటి టెండర్ లేకుండా, అప్పటి ప్రభుత్వం అనుమతి లేకుండానే టెండర్ను అప్పగించి అప్పనంగా ప్రభుత్వ సొమ్మును కట్టబెడుతుండడం విశేషం. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ప్రస్తుత ప్రభుత్వ అనుమతి లేకుండానే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు ఇదే సంస్థకు సుమారుగా 14 కోట్లను చెల్లించడం విశేషం. ఇలా 2018 నుంచి 2025 వరకు సుమారుగా అప్పనంగా 1000 కోట్లను ఈ సంస్థకు కట్టబెట్టడం విశేషం. ఆర్థిక శాఖ సాఫ్ట్వేర్ కార్యకలాపాలను 1993 నుంచి 2017 వరకు గుడ్ గవర్నెన్స్ చూసేది. దీనికి గాను గుడ్ గవర్నెన్స్ కు సుమారుగా ₹1 కోటి సంవత్సరానికి చెల్లించేది. ఆర్థిక శాఖకు సంబంధించి చెల్లింపులు, ఉద్యోగుల వివరాలను ఎప్పటికప్పుడు గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వ సర్వర్లో నిక్షిప్తం చేసేది. అయితే కొందరు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ సొమ్మును దోచేయడానికి తెరపైకి ఓ ప్రైవేటు సంస్థను తీసుకొచ్చారు. ఆర్థిక శాఖ సాఫ్ట్వేర్ కార్యకలాపాలను ఈ సంస్థ చూసుకునేలా బాధ్యతలను అప్పగించారు. అయితే టెండర్ లేకుండానే ఈ సంస్థకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించడంతో పాటు కనీసం కేబినెట్ ఆమోదం లేకుండా, థర్డ్ పార్టీ ఆడిట్ లేకుండానే ఆర్థిక శాఖకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థకు అప్పగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గుడ్ గవర్నెన్స్ కు సంవత్సరానికి ₹1 కోటి చెల్లించిన ఫైనాన్స్ శాఖ ఈ సంస్థకు మాత్రం చెల్లించాల్సిన ఫైనాన్స్ గతంలో గుడ్ గవర్నెన్స్ కు సంవత్సరానికి ₹1 కోటి చెల్లించిన ఫైనాన్స్ శాఖ ఈ సంస్థకు మాత్రం సంవత్సరానికి 100 నుంచి 120 కోట్లు చెల్లించడానికి ముందుకు రావడం విశేషం. దీంతో పాటు ఈ సంస్థ డేటాను ప్రభుత్వ సర్వర్లో కాకుండా అమెజాన్ సర్వర్లో భద్రపరచడానికి అదనంగా 10 నుంచి 20 కోట్లను ఈ సంస్థకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు 2018 నుంచి చెల్లిస్తుండడం విశేషం. ఇక తెలంగాణను ఎప్పటికీ మరువను, భారతీయ కళలు, సంస్కృతి అద్భుతం. తెలంగాణ పర్యటన నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్న 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవా. ఇక మే 7 నుంచి హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు. మే 7 నుంచి హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలను రాజకీయ కోణంలో చూడొద్దన్న మంత్రి జూపల్లి. దండకారణ్యంలో యుద్ధకాండ. ఛత్తీస్గఢ్లో ఒకే రోజు 2 వేర్వేరు చోట్ల ఎన్కౌంటర్లు. 30 మంది మావోలు హతం. బీజాపూర్ జిల్లాలో 26 మంది, కాంకేర్ జిల్లాలో 4 మృతి. డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డు బలి. మరో ఘటనలో ఐఈడీ పేలి 2 జవాన్లకు గాయాలు. నక్సల్స్ రహిత భారత్ దిశగా గొప్ప ముందడుగు అన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక ఎన్కౌంటర్ ప్రదేశంలో మావోయిస్టుల మృతదేహాలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒకే రోజు బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో వేర్వేరు ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు కూడా అమరుడైనట్లు అధికారులు వెల్లడించారు. బీజాపూర్, దంతవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న గంగులూరు పరిధి ఆండ్రీ అడవుల్లో నక్సల్స్ దాగి ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం వచ్చింది. దాంతో జిల్లాల నుంచి డీఆర్జీ, సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త బలగాలు గురువారం ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం వరకు ఇరువైపుల కాల్పులు కొనసాగుతున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో తైవాన్ పార్కు. 2000 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక పార్కు ఏర్పాటు. సంస్థలతో అవగాహన ఒప్పందాలు. కొంకర కలాన్లో ఇప్పటికే 15 ఎకరాల భూమి కేటాయింపు. ఇక దొడ్డుకు స్వస్తి. ఇక నుంచి సన్న బియ్యం. ఉగాది రోజు మట్టపల్లి లక్ష్మీ నరసింహుని సన్నిధిలో ఆరంభం. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఇలాకాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా మహిళలకు బియ్యం పంపిణీ చేయనున్న రేవంత్, ఉత్తమ్. ఏప్రిల్ నెల నుంచి అంతటా సన్న బియ్యమే. ఇక అప్పు పుట్టట్లేదు అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తా ఉంది. రుణాలు ఇవ్వడానికి మనల్ని ఎవరూ నమ్మట్లేదు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నా 11% వడ్డీకి 1.50 లక్షల కోట్ల రుణాలు తెచ్చిన గత ప్రభుత్వం ఈ వడ్డీ రేటును 5% తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలే 8,000 కోట్లపై చిలుకు. జాబ్ క్యాలెండర్తో పాటు కారుణ్య నియామకాలు చేపట్టాల్సిందే.
మీరు ఆదేశిస్తే కోదండరాం తలుపులు పగలగొట్టిన పోలీసులు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పగలగొట్టరా? సీఎంకు విఘ్నత ఉండాలి. అది లేకే కేసీఆర్ బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. నేను సీఎం అయినా టెంపర్ కోల్పోలేదు. కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడి. గత ప్రభుత్వం కేవలం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకుందని, నిరుద్యోగులను నట్టేట ముంచిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క ఏడాది పాలనలో 55,000 ఉద్యోగ నియామకాలు చేశామని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 500 పైచిలకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది తామేనని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి కారుణ్య నియామకాలు నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. రవీంద్ర భారతిలో గురువారం కొలువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరిగింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాల కింద ఎంపికైన 922 మంది అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా మీద వ్యతిరేకత, కోపం ఉందని కొందరు అంటున్నారు. రైతు రుణమాఫీ చేసినందుకు నాపై కోపంగా ఉన్నారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు కోపంగా ఉన్నారా? మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు కోపంగా ఉన్నారా? 59,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు నాపై కోపంగా ఉన్నారా? దేనికి ప్రజలు నాపై కోపంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డికి పాలన మీద పట్టు రాలేదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇక నేటి నుంచి 10th పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్. ప్రశ్నాపత్రంలోని ప్రతి పేజీపై QR కోడ్, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం. రాష్ట్రంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 10th పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ప్రారంభ సమయానికి మరో 5 నిమిషాలు అదనంగా ఉంటే ఉదయం 9:35 వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. 10వ తరగతి పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక టాలీవుడ్ కు బెట్టింగ్ షాక్. బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై కేసు నమోదు. దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా 25 మందిపై నమోదు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులపై మియాపూర్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మియాపూర్ కు చెందిన ఫణీంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరిపై కేసు నమోదు చేశారు. ఇదివరకే యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన విషయం బయటకు వచ్చింది. వాటికి సంబంధించిన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, సిరి హనుమంత్, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పాండు పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ ఇలా పలువురిపై కేసులు నమోదు చేశారు. ఇక విష్ణుప్రియపై ప్రశ్నల వర్షం. పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన విష్ణుప్రియ 3 గంటల పాటు విచారించిన పోలీసులు. బ్యాంకు ఖాతాలు తీసుకురావాలని ఆదేశం. 15 యాప్స్ ను ప్రమోట్ చేసిన విష్ణుప్రియ మరోసారి హాజరు కావాలని చెప్పిన పోలీసులు. ఇక రేవంత్ జాక్పాట్ సీఎం. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం ఉందని చెప్పింది కేసీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. తెలంగాణకు అస్తిత్వం, ఆత్మగౌరవం ఉందని ఎలుగెత్తి చెప్పింది కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల ఏర్పాట్లపై పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు ఊరట. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. ఆయనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును గురువారం హైకోర్టు కొట్టివేసింది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది. ఇక 2 రోజులు వర్షాలు. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకు హై అలర్ట్. ఈదురు గాలులతో వడగండ్లు కురిసే అవకాశం. కేంద్రంపై ఎక్స్ దావా. ఏకపక్షంగా సెన్సార్కు పాల్పడుతుందంటూ ఫిర్యాదు. గీత దాటితే నియంత్రణ తప్పదని కేంద్రం స్పష్టీకరణ. ఇక పవర్ఫుల్ డిమాండ్. 17,162 మెగావాట్ల డిమాండ్ నమోదు. పెరిగిన విద్యుత్ వినియోగం, భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఇక మందుబాబు వీరంగం. విధులు నిర్వహిస్తోన్న పోలీసులపైకి కారుతో దూసుకెళ్లిన వాహనదారుడు, కానిస్టేబుల్ మృతి, మరొకరికి గాయాలు. ఇక బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి. ఇవి ఈరోజు
మన తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.